కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ అవినీతితోనే కాళేశ్వరం కూలిందన్నారు. కమిషన్ రిపోర్ట్ రాజకీయ పార్టీ లేదా ప్రభుత్వం ఇచ్చిన నివేదిక కాదని, దీనిపై ఎవరు ఏం మాట్లాడినా వారి విఘ్నతకే వదిలేస్తానన్నారు. కాళేశ్వరంపై తన అభిప్రాయాలను కవిత కమిషన్ కు నివేదిక ఇచ్చి ఉంటే బాగుండేదన్నారు రేవంత్. ఈ 665 పేజీల నివేదికను తొందరలోనే శాసనసభ శాసన మండలి సమావేశాలను ఏర్పాటు చేసి అక్కడ ఈ నివేదికను ప్రవేశపెట్టి అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత భవిష్యత్ కార్యాచరణను కమిషన్ సూచించిన సూచనలను అమలు చేయడానికి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇందులో లోపభూయిష్టమైన నిర్ణయాలు, అవినీతి, ఆశ్రిత పక్షపాతము, నిర్లక్ష్య వైఖరి, ఎన్నో లోపాలతో కూడుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా కూలిపోవడం, దీని మీద విచారణకు ఆదేశిస్తాం ప్రభుత్వం అధికారంలోకి రాగానే అని చెప్పడం జరిగింది. ఇది ఒక రాజకీయ పార్టీ నివేదికను, రాష్ట్ర ప్రభుత్వ నివేదిక కాదు. ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్ హెడెడ్ బై పినాకి చంద్ర ఘోష్, ఇమినెంట్ పర్సనాలిటీ. ఈ హెడెడ్ యాజ్ ఏ సుప్రీంకోర్టు జడ్జ్. 16 నెలలు అందరికి అవకాశం ఇచ్చి వాళ్ళు చెప్పుకోవడానికి అందరికీ సమానమైన అవకాశాలు కల్పించి ఈరోజు నివేదిక ఇచ్చిండు. కాబట్టి ఆ నివేదిక మీద ఇంకా ఎవరు ఏ రకంగా మాట్లాడతారు, ఏ రకంగా విశ్లేషణ ఇస్తారు అనేది వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. ఎవరికి ఏం మర్చి పెట్టినో వాళ్ళ ఫాదర్కి తెలుసు కదా, లేకపోతే వారే వెళ్ళి ఘోష్ గారికి నివేదిక ఇచ్చేది ఉండేగో ఇందులో మా ఫాదర్తో వీళ్ళందరూ కుమ్ముక్కై ఉన్నారు, మా బావ హరీష్ రావు గారు వీళ్ళతో కమిషన్లు పొందిండు, వీళ్ళందరూ తోడు దొంగలు గూడు పుటాన్ని చేసిందని కవిత గారు ఘోష్ కమిటీకి ఒక కంప్లైంట్ ఇచ్చి ఉంటే ఖచ్చితంగా పిలిచి ఉండేవాళ్ళు. ఇప్పుడు కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత ఎవరిని ప్రశ్నిస్తుంది? ఒకవేళ ఘోష్ గారిని ప్రశ్నించాలంటే వారు కలకత్తాలో ఉంటారు, కవిత గారు కలకత్తాకి వెళ్ళి ప్రశ్నలు వేయవచ్చు.